సింబా మూవీ ఓపెన్ చేయగానే అనసూయ వస్తుంది. అనసూయ అక్షర అనే పేరుతో మదర్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. అక్షర ఒకడిని చంపుతుంది. పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. ఒక రిపోర్టర్ ఉంటాడు, ఒక అమ్మాయి ఉంటుంది. వారిద్దరి మధ్య లవ్ స్టోరీ అయితే ఉంటుంది. అనసూయ రిపోర్టర్ కలిసి ఎయిర్పోర్ట్ లో ఒకరిని చంపుతారు. పోలీస్ సీసీ కెమెరాలో చూసి అక్షరని రిపోర్టర్ ని అరెస్ట్ చేస్తారు. విలన్ ఉంటాడు, అతడు వాళ్ళిద్దరిని అయితే చంపుదామని అనుకుంటాడు. ఒక డాక్టర్ ఉంటాడు, అతడు ఆపరేషన్ చేస్తాడు. ఒక పోలీస్ కలిసి విలన్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటారు. విలన్ అప్పుడే అక్షర, రిపోర్టర్, డాక్టర్ కలిసి ఇంకో వ్యక్తిని అయితే చంపుతారు. పోలీసులు ఆ ముగ్గురిని కొడతారు. సైకాటిస్ట్ ని పిలుస్తారు. ముగ్గురు ఒకే విధంగా నైతే రీజన్ చెబుతారు. నేను వాళ్ళను ఎందుకు చంపానో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు అని అంటారు. ఒకరికైతే ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది, ఇంకొకరికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది, డాక్టర్ కి అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. పోలీసులు అయితే వీళ్ళ మెడికల్ హిస్టరీని చూస్తారు. అప్పుడే ఈ డోనర్ ఎవరో తెలుసుకుంటారు. ఒకటేసారి వీళ్ళందరికీ సర్జరీ జరిగిందని తెలుస్తుంది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పురుషోత్తమ రెడ్డి డోనర్ ఇచ్చాడని స్టోరీ వస్తుంది. పురుషోత్తమ రెడ్డి అటవీ శాఖ అధికారి, అతని స్టోరీ అయితే ఉంటుంది. పురుషోత్తమ రెడ్డి చెట్లను నరికిన వారిని అయితే చంపుతాడు. చెట్లను పెంచడం మొదలు పెడతాడు. ఒక యాక్సిడెంట్ అయితే అవుతుంది. దానికి కారణం అయితే కార్పొరేట్ కంపెనీలు పొల్యూషన్ అని చెబుతాడు పురుషోత్తమ రెడ్డి. కంపెనీలు సీజ్ చేస్తారు. అప్పుడు విలన్ పురుషోత్తమ రెడ్డిని చంపుతాడు. పురుషోత్తమ రెడ్డిని చంపిన ప్రతి ఒక్కరిని అక్షర, రిపోర్టర్, డాక్టర్ చంపుతారు. ఈ సినిమా చెట్ల గురించి ఉంటుంది. చెట్లను పెంచి ఆఫీసర్ గురించి అయితే ఉంటుంది. ఈ మూవీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ సూపర్ ఉంది. ట్విస్ట్ మీద ట్విస్ట్ అయితే ఉంటుంది. ఈ మూవీ చూడొచ్చు. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.